హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, వన్ పీస్ సీజన్ 2. మీలో ఎంతమందికి యానిమే అంటే ఇష్టం? అంటే వన్ పీస్ యానిమే మీరు చూస్తున్నారా? ఏ ఎపిసోడ్లో ఉన్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ కొందరికి యానిమే అంటే ఇష్టం ఉండదు, అంటే వాళ్ళు చూడరనమాట. లైవ్ యాక్షన్ చూసి వాళ్ళకి బెస్ట్గా అయితే అనిపిస్తుంది. సో నెట్ఫ్లిక్స్ వారు మనకి లైవ్ యాక్షన్గా వన్ పీస్ సీజన్ 1 తీసుకొని వచ్చారు. ఎంత బెస్ట్గా వచ్చిందో మనందరూ తెలుసు. నౌ సీజన్ 2 కోసం మనం ఎక్సైటింగ్గా వెయిట్ అయితే చేస్తున్నాం. సీజన్ 2కి సంబంధించి వర్క్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. 2026 మార్చ్ 10th ఈ సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే చేశారు. మల్టిపుల్ ఆడియోస్. మీలో ఇంకా ఎవరైనా వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 1 కానీ చూడకపోయి ఉంటే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో తెలుగు డబ్బింగ్ లో కూడా ఉంది, వాచ్ చేయవచ్చు. అలానే మనకి ఫ్రెండ్స్, ఈ సీజన్ 2 వచ్చేసి మార్చ్ 10th 2026 లో రిలీజ్ అవుతుంది కదా. ఇక్కడ ప్రొడక్షన్ టీమ్ వచ్చేసి సీజన్ 3కి సంబంధించి కూడా వర్క్ బిగిన్ అయితే చేస్తున్నారు. అయితే మనకి నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో అయినా లేకుంటే 2027 ఫస్ట్ హాఫ్ లో అయినా వన్ పీస్ సీజన్ 3 కూడా మన ముందుకు వచ్చేయవచ్చు. నెక్స్ట్, కీర్తి సురేష్ నుంచి మరొక న్యూ ఫిలిం వచ్చేసి కన్ఫర్మ్ అయితే అయింది. ఇది మలయాళం నుంచి వస్తున్న బిగ్ ప్రాజెక్ట్. ఇందులో హీరోగా వచ్చేసి యాంటోనీ వర్గీస్ అండ్ ఫిలిం కి రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి రిషి శశికుమార్. సో ఈ ఫిలిం ఉన్నట్టు ఇప్పుడు అనౌన్స్మెంట్ ప్రోమో అయితే ఇచ్చారు. సో ఫ్యూచర్ ఇంకా ఈ ఫిలిం గురించి మోర్ డీటెయిల్స్ లైక్ ఈ ఫిలిం ఎలా ఉండబోతుందో సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వస్తోంది. ప్రాజెక్ట్ త్వరలోనే స్టార్ట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ నుంచి ఒక న్యూ ఫిలిం కన్ఫర్మ్ అయితే అయింది. అయితే ఇతను డైరెక్ట్ చేసి తీసుకుని వస్తున్న ఫిలిం కాదు, తిను యాక్ట్ చేస్తున్న ఫిలిం. సో లోకేష్ కనకరాజ్ గారు యాక్టర్ గా డెబ్యూ అయితే ఇవ్వబోతున్నారు. అది కూడా కాలీవుడ్ ఆర్ టాలీవుడ్ లో కాదు, బాలీవుడ్ లో డెబ్యూ అయితే ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి యాక్ట్రెస్ వామికా గాబీ అఫీషియల్ గా రివీల్ అయితే చేసింది. సో తనే ఈ ఫిలిం లో ఫీమేల్ లీడ్ లో యాక్ట్ అయితే చేస్తుందంట. సో లోకేష్ కనకరాజ్ అండ్ వామికా గాబీ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేస్తున్న ఫిలిం. ఇంకా ఈ ఫిలిం కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ ఫిలిం కి సంబంధించి షూటింగ్ కూడా బిగిన్ అయిపోయి జరుగుతుందంట. ఎంటైర్ ఈ మూవీకి సంబంధించి ప్రొడక్షన్ వచ్చేసి జనవరి 2026 కి ఫినిష్ కూడా చేసుకోబోతున్నారంట. సో ఇదొక గ్యాంగ్స్టర్ యాక్షన్ ఫిల్మ్ గా మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సో లోకేష్ కనకరాజ్ గారు హీరోగా డెబ్యూ అయితే ఇవ్వబోతున్నారు, అది కూడా బాలీవుడ్ లో అనమాట. అంటే ఈ ఫిల్మ్ కి డైరెక్టర్ వచ్చేసి అరుణ్ మాతేశ్వరన్. సో ఈ డైరెక్టర్ మీకు తెలిసే ఉంటుంది, తమిళ డైరెక్టర్ అనమాట. ఇప్పటికే 3 ఫిల్మ్స్ అయితే తీస్తున్నారు. 3 ఫిల్మ్స్ వచ్చేసి సూపర్ ఫిల్మ్స్ అనమాట. ఒకటి రాకీ, ఇంకోటి సాని కాయిదం, అది డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో కీర్తి సురేష్ నుంచి వచ్చిన ఫిల్మ్, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇంకోటి లాస్ట్ గా తీసింది క్యాప్టెన్ మిల్లర్, అది ఫ్రెండ్స్ ధనుష్ గారితో తీసిన ఫిలిం. సో ఇప్పుడు 4th ఫిలిం వచ్చేసి లోకేష్ కనకరాజ్ గారితో తీసుకొని వస్తున్నారు, అది కూడా హీరోగా ఇంట్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2026 జనవరికి ఫినిష్ అయిపోతే మనకి 2026 ఫస్ట్ హాఫ్ లోనే రిలీజ్ ప్లాన్ చేస్తారేమో చూద్దాం. నెక్స్ట్ వన్, అఖండ 2 తాండవం మూవీ నుంచి ఆల్రెడీ ట్రైలర్ కట్ అనేది రెడీ అయితే చేసేసారంట. అంటే కట్ అనేది రెడీ అయితే అయిపోయింది. డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు దగ్గరుండి ఆ ట్రైలర్ లో ఎలాంటి హై ఆక్టేన్ ఎలిమెంట్స్ కావాలో ఆడియన్స్ కి తగ్గట్టు రెడీ అయితే చేశారంట. సో ట్రైలర్ వచ్చేసి మైండ్ బ్లోయింగ్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సో ఈ ఫిలిం లో వచ్చేసి మనకి ఎన్నో యాక్షన్ సీక్వెన్సెస్ అది టాప్ నాచ్ గా ఉండబోతున్నాయంట. సో బాలకృష్ణ గారిని 2 లుక్స్ లో వచ్చేసి ఈ ఫిలిం లో నెక్స్ట్ లెవెల్ లో చూపించారంట. సో ఇంకా మనకి ఫిలిం థియేటర్స్ లో రావడానికి 1 మంత్ పైకి అయితే ఉంది. డిసెంబర్ 5th కి కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు కదా. సో ట్రైలర్ కట్ వచ్చేసి నవంబర్ సెకండ్ హాఫ్ లో మనకి రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేస్తారేమో. నెక్స్ట్ వన్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫిలిం మహాకాళి. ఈ ఫిలిం నుంచి వచ్చిన ఆ క్యారెక్టర్ లుక్ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. సో ఈ యాక్టర్ వచ్చేసి భూమి శెట్టి. ఈ భూమి శెట్టిని వచ్చేసి మీరు లాస్ట్ గా వచ్చేసి కింగ్డమ్ ఫిలిం లో చూసుంటారు. కింగ్డమ్ ఫిలిం లో సత్యదేవ్కి వైఫ్ గా నటించింది కదా. సో తనన్నమాట భూమి శెట్టి ఇందులో యాక్ట్ అయితే చేస్తుంది. ఆ క్యారెక్టర్ లుక్ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. ఈ మహాకాళి ప్రాజెక్ట్ వచ్చేసి బిగిన్ అయితే అయి ఉంది, షూటింగ్ కూడా ప్రోగ్రెస్ అయితే ఉంది. ఇంకా 2026 ఎప్పుడు తీసుకొని వస్తారు, ఆ ఇయర్ లోనే మనకి రిలీజ్ కన్ఫర్మ్ అయితే ఉంటుంది. నెక్స్ట్, హీరో శివ కార్తికేయన్ అండ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్. వీళ్ళ కాంబినేషన్ ఫిల్మ్ ఆల్రెడీ మనం చూస్తున్నాము, అదే హీరో. తెలుగులో వచ్చేసి
శక్తి టైటిల్ తో మూవీ అయితే ఉండాలి. అయితే గైస్ వీళ్ళ కాంబినేషన్ ఫిలిం అగైన్ మన ముందుకైతే వస్తుంది. డైరెక్టర్ వెంకట్ ప్రభు గారు ఈ ఫిలిం వచ్చేసి తీస్తున్నారంట. సో డైరెక్టర్ వెంకట్ ప్రభు శివకార్తికేయన్ అండ్ కళ్యాణి ప్రియదర్శన్తో ఒక ఫిలిం త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. వెయిట్ చేయండి, ఈ ఫిలింకి సంబంధించి ఇంకా మోర్ డీటెయిల్స్ ఫ్యూచర్లో రాబోతున్నాయి. నెక్స్ట్ ఓటీటీ అప్డేట్, కెవిన్ అండ్ ప్రీతి అస్రాని మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఫిలిం కిస్. ఈ ఫిలిం వచ్చేసి ఫ్యాంటసీ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకుని వచ్చారు. రీసెంట్ గా సెప్టెంబర్ లో ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. మూవీ తమిళ వర్షన్ ఒకటి థియేటర్స్ లో రిలీజ్ చేశారు, తెలుగు వర్షన్ కూడా ఉంది గైస్. నౌ ఈ ఫిలిం కి సంబంధించి కొంచెం టైం అయితే పట్టింది ఓటీటీ రైట్స్ ప్లాట్ఫామ్ బ్యాక్ చేసుకోవడానికి. సో ఫైనల్ గా G5 వారు ఈ ఫిలిం కి సంబంధించి అఫీషియల్ గా ఓటీటీ రైట్స్ బ్యాక్ చేసుకోవడం అయితే జరిగింది. G5 ప్లాట్ఫామ్ లో ఈ ఫిలిం కమింగ్ వెరీ సూన్, లైక్ నవంబర్ మంత్ లో ప్రీమియర్ కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వెయిట్ చేయండి గైస్. సో తెలుగు వర్షన్ అయితే ఉంది గైస్. ఈ ఫిలిం నుంచి మనకి ట్రైలర్ కట్ కూడా రిలీజ్ చేశారు, థియేటర్స్ లో కూడా కన్ఫర్మ్ చేశారు, కానీ తెలుగు వర్షన్ థియేటర్స్ లో రిలీజ్ చేయలేదు, తమిళ వర్షన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో తమిళ వర్షన్ థియేటర్స్ లో వచ్చి ఈ ఫిలిం యావరేజ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి నవంబర్ మంత్ లో G5 లో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. సో తెలుగు ఆడియో ఇంకా మనకు వచ్చేసి డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ నుండి ప్రీమియర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ పెద్ది. ఈ ఫిలిం నుంచి మరొక న్యూ షెడ్యూల్ బిగిన్ అయితే చేశారు. శ్రీలంకలో షూటింగ్ అనేది బిగిన్ అయితే అయింది. ఇందులో వచ్చేసి రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్ జాయిన్ అయితే అయ్యారు. సంథింగ్ అక్కడ సాంగ్ షూటింగ్ లేకుంటే కొన్ని సీన్స్ అనేవి షూట్ అయితే చేస్తున్నారు. లైక్ గైస్ ఇప్పటికే ఈ ఫిలిం కి సంబంధించి 70% షూటింగ్ కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇంకా ఆ తీసిన ఫుటేజ్ వరకు ఎడిటింగ్ కూడా వెళ్ళిపోతే ఉంది. సో టీం వచ్చేసి ఫుల్ సాటిస్ఫైడ్గా అయితే ఉన్నారంట ఇప్పటి వరకు తీసిన ఫుటేజ్ కి సంబంధించి, ఆ రఫ్ కట్ కి సంబంధించి. సో మూవీ అవుట్పుట్ అనేది బెస్ట్ కి అయితే వస్తున్నట్టు ఉంది. లైక్ గైస్ ఈ ఫిలిం మనకి థియేటర్స్ లో వచ్చేసి 2026 మార్చ్ 27 రిలీజ్ లో ఎలాంటి మార్పు అయితే లేదు. ఇంకా 30% ఈ ఫిలిం నుంచి షూటింగ్ బ్యాలెన్స్ అయితే ఉండేది. నెక్స్ట్ ఉఫ్ సయ్యప్ప. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ థ్రిల్లర్ కి అయితే వచ్చింది. రీసెంట్ గా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ అయితే అయింది. ఇది హిందీ ఫిలిం. ఇందులో నుస్రత్ బారూచా అండ్ నోరా ఫటేహి మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేస్తున్నారు. నౌ ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ October 31. టుమారో ఈ ఫిలిం వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్, రాకింగ్ స్టార్ యష్ అప్కమింగ్ ఫిలిం టాక్సిక్. డైరెక్టర్ జీతు మోహన్ దాస్. గైస్ ఈ ఫిలిం వచ్చేసి అగైన్ పోస్ట్ పాన్ అయితే అవుతుంది, డిలే అయితే అవుతుందని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో అనుకున్న డేట్ కి ఈ ప్రాజెక్ట్ అగైన్ రావట్లేదని చెప్పేసి సో టీం వచ్చేసి ఆ రూమర్స్ కి ఫుల్ స్టాప్ అయితే పెట్టారు. సో టీం అఫీషియల్ గా రివీల్ అయితే చేశారు, ఆ డేట్ కి ప్రాజెక్ట్ మీ ముందుకైతే వస్తుంది, ఇంకా థియేటర్స్ లో రావడానికి 140 days అయితే ఉంది అని చెప్పేసి. సో మార్చ్ 19, 2026 కి ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు గైస్. అందులో ఎలాంటి మార్పు అయితే లేదు. సో ప్రెసెంట్ వచ్చేసి యష్ గారు రామాయణ ఫిలిం లో వర్క్ అయితే చేస్తున్నారు. ఆ రామాయణ ప్రాజెక్ట్ కానీ కొంచెం వర్క్ ఫినిష్ అయిపోతే గానీ ఈ ఫిలిం కి సంబంధించి ప్రమోషన్స్ బిగిన్ అయితే అవుతాయి. లైక్ జనవరి నుంచి ఈ ఫిలిం కి సంబంధించి ప్రమోషన్స్ బిగిన్ అయితే చేయవచ్చు. సో నాన్ స్టాప్ గా ఒక 2 months ప్రమోషన్స్. ఇంకా మార్చ్ 19, 2026 కి ఈ ప్రాజెక్ట్ మనం థియేటర్స్ లో చూస్తాము. సో రిలీజ్ లో అయితే ఎలాంటి మార్పు అయితే లేదు గైస్. ఈ ఫిలిం వచ్చేసి ఇంగ్లీష్ అండ్ కన్నడ ఈ 2 versions లో వచ్చేసి సైమల్టేనియస్ గా షూట్ అయితే చేయడం జరిగింది. ఇంకా మనకి హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం ఇవి వచ్చేసి డబ్బింగ్లు అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్ బాహుబలి ది ఎపిక్. టుమారో థియేటర్స్ లో వస్తున్న ఈ వర్షన్ లో వచ్చేసి బాహుబలి యానిమేషన్ ఫిలిం వచ్చేసి రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేశారు. సో టుమారో మీరు థియేటర్స్ లో ఈ ఫిలిం కానీ చూసినట్టయితే టీజర్ అనేది ప్లే అయితే అవుతుంది. యానిమేషన్ ఫిలిం కి సంబంధించి టైటిల్ వచ్చేసి బాహుబలి ఎటర్నల్ వార్ పార్ట్ 1. సో ఇది యానిమేషన్ వచ్చేసి సిరీస్ లో మన ముందుకు తీసుకుని వస్తున్నారు. థియేటర్స్ లోనే ఈ ఫిలిం రిలీజ్ అయితే ఉంటుంది. 2027 ఇయర్ లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు. ఇంకా మూవీకి సంబంధించి ప్రొడ్యూసర్ గారు వచ్చేసి బాహుబలి 3 ఉంటుందా అంటే ఉంటుంది సమ్ డే అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే చేశారు. అంటే ఫ్యూచర్ లో ఎప్పుడో ఒకటి బాహుబలి 3 లైవ్ యాక్షన్ ఫిలిం వచ్చేసి మన ముందుకు తీసుకొని వస్తారంట. అది ఒక 10 years పడుతుందా, మేబీ పట్టొచ్చేమో. ఫ్రెండ్స్ బాహుబలి ది ఎపిక్ లో వచ్చేసి కొన్ని న్యూ సీన్స్ కూడా యాడ్ అయితే చేశారు. సో ఆల్రెడీ USA లో వచ్చేసి షోస్ అయితే పడ్డాయన్నమాట, లీక్స్ చాలానే బయటకు వచ్చేసాయి. నెక్స్ట్ ఓటీటీ అప్డేట్ ఎక్క. ఈ ఫిలిం థియేటర్స్ లో వచ్చి 4 months అయితే అయిపోతుంది. జూలైలో ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి క్రైమ్ డ్రామాకి అయితే వచ్చింది.
సో యువ రాజ్ కుమార్ నుంచి వచ్చిన సెకండ్ ఫిలిం ఇది. ఫీమేల్ లీడ్లో సంజన ఆనంద్ యాక్ట్ అయితే చేసింది. సో యువ రాజ్ కుమార్ నుంచి ఫస్ట్ ఫిలిం వచ్చేసి మీరు యువ ఫిలిం చూసే ఉంటారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో. అది మనకి తెలుగు డబ్బింగ్లో కూడా ఫిలిం అయితే ఉంది. అయితే ఈ ఎక్కా ఫిలిం ఎందుకు ఇంత లేట్ అయితే చేశారు ఓటీటీ ప్రీమియర్కి సంబంధించి. సో ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి ప్లాట్ఫామ్ కన్ఫర్మ్ అయితే అయింది, ప్రీమియర్ కూడా. సో సనెక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం వచ్చేసి ప్రీమియర్ అయితే చేస్తున్నారు. నవంబర్ 7th ఎక్కా ఫిలిం వచ్చేసి సనెక్స్ ప్లాట్ఫామ్లో డిజిటల్ రిలీజ్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ఈ ఫిలిం నుంచి కూడా మనం తెలుగు డబ్బింగ్ వచ్చేసి ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో డబ్బింగ్ కానీ ఫినిష్ అయిపోయి ఉంటే సైమల్టేనియస్లీ సనెక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే ఉంటుంది, లేకుంటే ఇన్ ఫ్యూచర్ తీసుకుని రావచ్చు. నెక్స్ట్ వన్, మనం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్న సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5. సో ఈ సీజన్ 5 కి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉందన్నమాట. ఇంగ్లీష్ వర్షన్ ట్రైలర్ అయితే వచ్చింది, వెయిట్ చేయండి. ఆల్ వర్షన్ ట్రైలర్ వచ్చేసి యూట్యూబ్ లో అంటే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో అప్లోడ్ అయితే చేస్తారు. సో గైస్, మీలో ఎంతమంది ఈ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 కోసం ఎక్సైటింగ్ గా ఉన్నారో కామెంట్ లో తెలియజేయండి, మీ అని చెప్పేసి కామెంట్ చేసి. నెక్స్ట్ తలవారా, ఈ ఫిలిం వచ్చేసి రీసెంట్ గా ఆగస్ట్ లో థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి రొమాంటిక్ డ్రామా అయితే వచ్చింది, స్టారింగ్ అర్జున్ అశోకన్. ఇప్పుడు ఈ ఫిలిం డిజిటల్ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు, మలయాళం లాంగ్వేజ్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.